నమస్తే ఏబీ0 న్యూస్కు స్వాగతం. గుంతకల్ నియోజకవర్గ సమస్యలకు సీఎం స్పందించండి. సీఎంకు ఆహ్వానం, సమస్యల మణిహారం. గుత్తి మండలంలో 2 సార్లు గుత్తి మున్సిపాలిటీ శంకుస్థాపనలు జరిగిన ప్రారంభానికి మాత్రము నోచుకోని నిర్మాణాలు. రెండోది, మిడ్ పెనార్ ప్రాజెక్టు నుంచి గుత్తి నీటి పథకం కింద చేపట్టిన పథకంలో పైప్ లైన్లు పూర్తి చేసినా నేటికి పనులు ప్రారంభం కాలేదు. 30 రోజులకోసారి మంచినీరు రాని పరిస్థితులు ఎదుర్కొని ఉన్నాయి. మూడోది, బాలురకు జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, ఐటీ కళాశాల, అగ్నిమాపక కేంద్రం, ఇండోర్ స్టేడియంలు లేవు. గుత్తి చెరువు ఎండిపోయింది. ఆయకట్టుగా హెచ్ఎల్సీని 100 నీటిని నింపి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మించాలి. పామిడి మండల కేంద్రంలో ప్రారంభానికి నోచుకుని టెక్నికల్ పరిశ్రమ ప్రారంభించాలి. కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. గుంతకల్లులో మూతపడిన స్పిన్నింగ్ మిల్లును ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిరుద్యోగులకు సమస్యల్ని తీర్చాలి. ఉద్యోగ అవకాశాలని కల్పించాలి. గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి, పామిడి, గుంతకల్లులో ప్రతి ఏటా వెళ్తున్నటువంటి వలసదారులను అరికట్టాలి. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు కూడా పెంచాలి. గుత్తిలో ఉండేటువంటి పారిశ్రామిక కేంద్రాన్ని కర్నూలుకు చెందినటువంటి వారు ఎక్కువగా చేర్చుకున్నారు. గుత్తి వారికే అవకాశం ఇవ్వాలండి.